వెల్కమ్ టు ముకుంద వ్లాగ్స్. రోజు సూజీ రవ్వ లేక ముంబై రవ్వతో కేసరి ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ కేసరి చేసుకోవడానికి నేను 1 కప్పు కేసరి రవ్వను తీసుకున్నాను. సూజీ రవ్వ తీసుకున్నానండి. అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. 1/2 కప్పు వరకు నెయ్యిని కూడా తీసుకున్నాను. ముందుగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ లో ఫ్లేమ్లో పెట్టి వేయించాను. అందులోనే 1 కప్పు వరకు సూజీ రవ్వను వేసుకున్నాను. దాదాపు 10 మినిట్స్ వరకు ఈ రవ్వను బాగా వేయించాను. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే అడుగంటకుండా మాడకుండా ఉంటుంది. కేసరి చేయడానికి ఈ రవ్వ వేపుకోవడమే చాలా ఇంపార్టెంట్ అండి. స్లోగా నెమ్మదిగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటూ ఉండాలి. దాదాపు 10 మినిట్స్ వరకు నేను వేయించాను. ఇలా కలర్ మారిన తర్వాత చూడండి, ఇలా కలర్ మారిన తర్వాత తీసేసాను. తీసేసి ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో ఏ కప్ అయితే రవ్వ తీసుకున్నానో ఆ కప్పు 3 కప్స్ వరకు వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని అందులో కొద్దిగా ఆరెంజ్ కలర్ వేసుకున్నానండి. మీ ఇష్టం, మీకు ఇష్టం ఉంటే కలర్ వేసుకోవచ్చు, లేకపోతే లేదు. లేకపోతే కుంకుమ పువ్వును కూడా యాడ్ చేసుకోవచ్చండి. కుంకుమ పువ్వు వేసుకుంటే కలర్ మారిపోతుంది వాటర్. కుంకుమ పువ్వు వాడడం చాలా మంచిది. ఇప్పుడు మనము వేయించుకున్న రవ్వలో తీసుకున్న వాటర్ని వేడివేడి వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఉంటలు కట్టకుండా మనం కలుపుకుంటూ ఉండాలి. కొద్దిసేపు 5 మినిట్స్ వరకు మూత పెట్టుకుంటే వాటర్ అన్నీ పోయి దగ్గరికి వస్తుంది. మూత తీసి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పులో షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉంటే చక్కెరలో నుంచి వాటర్ అన్నీ వస్తాయండి. చూడండి, మళ్ళీ వాటర్ అన్నీ వచ్చాయి. మళ్ళీ అడుగంటకుండా ఉంటలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టుకుంటే ఎంతో రుచికరమైన కేసరి రెడీ అవుతుందండి. నాకు ఈ కేసరి చేయడానికి 20 మినిట్స్ వరకు పట్టింది. కేసరి లో ఫ్లేమ్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా వస్తుంది, విడివిడిగా అయిపోతుంది. స్పూన్కి అతుక్కోవడం జరగదు. మనం కావాలంటే కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకున్నానండి. డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకున్నాను. ఎంతో టేస్టీ రుచికరమైన కేసరి రెడీ. నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ముకుంద వ్లాగ్స్.